సమంజసమే, దాన్ని తీసుకోవడం వెనక్కి తీసుకోవడం మాత్రమే సమంజసమే అంటున్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మూమెంట్లో అప్పుడు మిక్స్ యూజర్స్కు సంబంధించిన ఒక దాంట్లో కొంచెం మార్పులు చేస్తూ దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ పర్పస్ కాకుండా అక్కడ రెసిడెన్షియల్ పర్పస్ ఆర్ కమర్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక దానికి సంబంధించిన ఒక చర్చ కూడా వచ్చింది. దాన్ని కూడా ఆమోదించినట్టు కూడా తెలిసి వచ్చింది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న క్లారిటీ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన లక్ష్మణ్ గారు చెప్తున్నారో భూమి వెనక్కి తీసుకున్నాక చంద్రబాబు నాయుడు హాయంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నదో దాని మీద ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నది, ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నాయి, దాన్ని స్పష్టంగా చెప్తే బాగుంటుంది కానీ అని లక్ష్మణ్ చెప్తున్నారు. దీని విషయంలో మీరేమంటారండి? మూర్తి గారు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఇది కూడా యాడ్ చేసుకొని చెప్పండి ప్లీజ్. గౌరవనీయులు మూర్తి గారికి ఒక చిన్న నేను వివరణ ఇవ్వదలుచుకున్నానండి. ఇప్పుడు 2023 వరకు ఏం చేశారు, 23 వరకు దాన్ని మీరు అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో 2014 నుంచి 19 వరకు దాన్ని ఎందుకు మీరేమి చేయలేకపోయారు, అప్పుడు ఎందుకు వెనక్కి తీసుకోలేదు అన్నదానికి ఇప్పుడు మనకి సురేష్ ప్రొడక్షన్స్ అలాగే రామానాయుడు స్టూడియోకి మనం ఒకసారి 15 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని స్టేజెస్ గా డెవలప్ చేసుకునే వాళ్ళకి వెసులుబాటు ఉంటుందండి. సో ఇప్పుడు 15 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి దాన్ని ప్రాపర్ గా స్టూడియో పర్పస్ కి యూజ్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళ డ్యూ కోర్స్ ఆఫ్ ద యాక్షన్ ప్లాన్ లో వాళ్ళు మరింతగా ముందుగా వాళ్ళ స్టూడియోని ఎక్స్పాండ్ చేసే వంటి వెసులుబాటు వాళ్ళకి ఉంది. దే హ్యావ్ ఆల్ రైట్స్ టు డూ ఇట్. ఆ రకంగా వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, మీరేమి ఎందుకు చెయ్యట్లేదు అని. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ మిస్యూజింగ్ ఇట్. వాళ్ళు మిస్యూజ్ చేయనంత కాలం మీరు ఎందుకు దాన్ని యూజ్ చేయట్లేదు అని అడిగే అధికారం ప్రభుత్వానికి లేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సి వస్తుంది అనే దానికి 2023లో జీవీఎంసీ పర్మిషన్స్ తీసుకున్నారు రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికండి. ఎందుకంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి. అయితే రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు అందులో ఎంఓయూ చేసుకోకుండా లేకపోతే అందులో ఆ పార్ట్ ఆఫ్ పార్టీ లేకుండా ఎవరు దాన్ని రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం పర్మిషన్స్ తీసుకుని ఉండరు డెఫినెట్. బట్ వాళ్ళు నిజంగా విల్ఫుల్ గా చేశారా లేకపోతే ఎవరికన్నా ప్రెజర్స్ కి లోనై చేశారా ఏంటి, ఇవన్నీ కూడా మనం దే ఆర్ గ్రే ఏరియాస్ విచ్ కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, విచ్ ఇన్వెస్టిగేషన్స్ హ్యాస్ టు డిసైడ్. సో ఇవన్నీ డిసైడ్ చెయ్యకుండా మనం దాన్ని ఒక కంక్లూజన్ కి రాలేము సార్. సో ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సిన పర్పస్ ఎందుకు వస్తుందంటే అది మిస్యూజ్ అవుతుంది. ఆల్రెడీ దాని మీద రియల్ ఎస్టేట్ కోర్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి. సో నౌ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ద రైట్ టు టేక్ ఇట్ బ్యాక్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ యాజ్ యూ ఆల్రెడీ సెడ్. వాటిని వెనక్కి తీసుకుని ఒక ప్రాపర్ పర్పస్ కి యూజ్ చేసే అధికారం గవర్నమెంట్ కి ఉంది కాబట్టి వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు అడిగారు దాన్ని ఏం చేయబోతున్నారు అని. అయితే ఇప్పుడు వరకు మనం ఓన్లీ ద థింగ్ ఈస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇట్ బ్యాక్. దాన్ని ముందు ఏం చేయబోతున్నారు అనేది గవర్నమెంట్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదండి. అయితే దాన్ని ఫ్యూచర్ లో దాన్ని ఏ పర్పస్ కి యూజ్ చేయబోతున్నారు అనేది అది ఏదో ఏకపక్ష నిర్ణయం కాదు, లేకపోతే అది ఏది ఇంటర్నల్ నిర్ణయం కాదు. అది కూడా ప్రాపర్ గా దాని మీద ఒక పాలసీ తీసుకుని దాన్ని ప్రాపర్ గా దాన్ని సెషన్స్ లో డిస్కస్ చేసి మాత్రమే చేస్తారు. దాన్ని మాత్రం ఇప్పుడు రియల్ ఎస్టేట్ పర్పస్ కి మేము ఒప్పుకోము అని వెనక తీసుకుంటున్న ప్రభుత్వం మళ్ళీ దాన్ని రియల్ ఎస్టేట్ పర్పస్ కి యూజ్ చేసే ఆలోచన అయితే డెఫినెట్ గా ఉండదు. కానీ ఏ పర్పస్ కి యూజ్ చేస్తారు అనేది మాత్రం క్లారిటీ ఇప్పుడే ప్రభుత్వం దాని ఒక క్లారిటీకి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. ఓకే మ్యామ్, ఇదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్ విత్ యూ బికాస్ లక్ష్మణ్ గారు ఏదైతే చెప్పారో ప్రస్తుతం ఏదైతే 2003లో రామానాయుడు గారు ఏదైతే పర్పస్ కింద తీసుకున్నారో అదే పర్పస్ కింద దాసరి నారాయణరావు గారు కానివ్వండి, లేకపోతే అల్లు అర్జున్ కానివ్వండి, లేకపోతే అల్లు అరవింద్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దిగ్విజయాలు ఉన్నారో వాళ్ళకు కూడా ఎందుకు కేటాయించలేదు? కేవలం రామానాయుడు గారికే ఎందుకు కేటాయించారు? ప్లస్ తర్వాత ఈరోజు ఒక కక్షపూరితంగానే ఇతని మీద చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. దీని మీద మీ దగ్గర ఏం సమాధానం ఏంటండి? సార్ కక్షకు పూర్తి చర్యలు ఏవి లేవండి. ఆ రోజున అసలు ఎవరు పర్మిషన్స్ ఎవరు అడిగారు? మేము స్టూడియో కట్టాలనుకుంటున్నాము కాబట్టి మాకు ఇక్కడ మీరు స్థలం కేటాయించండి అని ఏ స్టూడియోస్ వారు వచ్చి వాళ్ళని ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు?
దాన్ని ప్రభుత్వం ఏ బేసిస్ మీద వాళ్ళకి ఆఫర్ చేసింది, ఇచ్చింది అనే దానికి దేర్ విల్ బి అ క్లియర్ రిపోర్ట్ ఇన్ ద ఫైల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్. ఓకే మీరు కొంతమంది అడుగుతారు, ఇప్పుడు దెర్ ఆర్ మెనీ పార్టీస్ టు కమ్ అండ్ ఆస్క్. అందరు ఆ రోజున ఎవరు అడిగారు, ఏ పార్టీస్ అడిగారు, ఎట్లా అడిగారు. అయితే ఆ రోజున కేవలం ఎకరం ఇచ్చింది 5.2 lakhs కి ఇవ్వడం జరిగిందండి. ఎస్ ఇప్పుడు ఈ 5.2 lakhs ఆ రోజున ఆ ఆఫర్ చాలా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మేము స్టూడియో తీసుకుంటున్నామని 10 parties వచ్చి 10 parties లో ఈ 5.2 acres క్యాన్ బి ద హైయెస్ట్ బిడ్, మేబీ యా ఓకే can be the highest bid. ఓకే And it will be documentally proven in the office of the government. అది ఉంటుందండి. అది దానికి ఒక బేస్ లేకుండా కూడా గవర్నమెంట్ చెయ్యదు. అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దానికి there will be documented proof. ఎస్ ఓకే అది ఒక సెపరేట్ టాపిక్, అది ఒక సెపరేట్ డిస్కషన్ ఎంటైర్లీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు ఇప్పుడు